పురుషోత్తమ ప్రాప్తి యోగం. అంటే ఇప్పుడు మనం ప్రకృతి వైపుకి తిరిగి ప్రకృతి ప్రాప్తి యోగం అంటే విషయాదులతో కూడుకున్నటువంటి భార్య, భర్త, పిల్లలు, సంసారము, ఈ రకమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి విషయాదుల యొక్క యోగంతో, అంటే అది సుఖము, ఆ కర్మఫలాలు అనుసరించి సుఖమో దుఃఖమో, అది కూడా యోగమే. సుఖం వచ్చింది, ఆహా ఏమి యోగం అంటారు కదా. అలాగే దుఃఖం కానీ సుఖం కానీ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాదులతోటి సంబంధం పెట్టుకుని ఉన్నాం మనం. అంటే ప్రకృతి యోగం. ప్రకృతి నుంచి వదిలి పరమాత్మ వైపుకి తిరగాలి. దాన్ని పురుషోత్తమ ప్రాప్తి. పురుషోత్తముని ప్రాప్తింపజేసుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే ప్రకృతి సంబంధమైనటువంటి విషయాదుల నుంచి వేరుపడి పరమాత్మలో విలీనమై మోక్షం పొందడం. అప్పుడు ఇంకా కర్మలు రద్దయ్యి జనన మరణాలు లేవు. అలా కాకుండా ప్రకృతి వైపుకి తిరిగినప్పుడు మనం చేసినటువంటి కర్మఫలాలు అనుభవింపచేస్తూ ఉండాలన్నమాట. ఈ రకంగా కర్మఫలాలు అనుభవించడానికి, బహిర్ముఖంగా తిరగడానికి మూల కారణమైనటువంటిది మన స్వభావం, మన మనసు. ఈ స్వభావం అనేటువంటిది ఈ శరీరము లోపల ఉన్నటువంటి ప్రాణము, మనసు, దీని సూక్ష్మ శరీరం అంటారు. అంటే సూక్ష్మ శరీరానికి 19 అంగాలు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతరేంద్రియాలు 4, ప్రాణాలు 5. ఈ 19 తత్వాలతో కూడుకున్నటువంటి సూక్ష్మ శరీరము నిరంతరము ఆలోచిస్తూ ఉంటుంది. అంటే శరీరానికి సంబంధించినటువంటి, సంసారానికి సంబంధించినటువంటి విషయాదులనే ఆలోచిస్తూ ఉంటుంది. అంటే దీన్ని ఎలా చెప్పారంటే తల్లకిందులుగా ఉన్న వృక్షముగా పోల్చారు ఈ సూక్ష్మ శరీరాన్ని. ఎందుకంటే బాహ్యంగా ప్రకృతిలో భూమి మీద చెట్టు ఉందంటే వేడు కిందకుండి చెట్టు పైకి ఉంటుంది. ఇప్పుడు సూక్ష్మ శరీరం ఎలాగుంది, దాని వేళ్ళు లోపల ఆత్మలో ఉన్నాయి. వృక్షం బయటికి తిరిగింది, బయటికి తిరిగి కొమ్మలు గట్టాయి అంటే చూసే చెవులు, కన్నులు, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ బహిర్ముఖంగా తిరిగి ఉన్నటువంటి వృక్షం. అంచేది ఈ వృక్షాన్ని ఏం చేయాలి మనం? వృక్షాన్ని తెలుసుకుని సమూలంగా దీన్ని నాశనం చేయమన్నాడు. ఎలా చేయాలంటే దీనికి రూపం లేదు, కేవలం గుణాలను అనుసరించే వృద్ధి చెందుతుంది. అందుకని దీన్ని అదశ్యమూల అనుచెందుతాన్ని కర్మానుబంధిని మనుషులకే. ఈ కర్మల ద్వారా వృద్ధి చెందుతుంది ఇది. అంటే బహిర్ముఖ వృత్తితో, బాహ్య జ్ఞానంతో మనం కర్మలు చేస్తున్నాం. ఈ రకంగా కర్మలు చేయడం వల్ల ఆ కర్మలు ఫలాన్ని అనిపించడం, మళ్ళీ రావడము, మళ్ళీ వచ్చి కర్మలు చేయడము, ఆ కర్మఫలాలు అనిపించి వెళ్ళడము, మళ్ళీ రావడము. ఈ రకంగా మనం వీటితోటే సంపర్కం పెట్టుకుని వాటి మీదే ఆలోచన చేస్తూ ఉన్నాం. దాన్ని మనం ఏం చేయాలి? నిర్మాణమోహ జిత సంగ దోష. ఈ సంఘంలో ఉన్నటువంటి ఈ విషయాదులతో ఉన్నటువంటి దోషాలను గుర్తించాలి. దోషాలను గుర్తించి ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి కేవలం మనం చేసినటువంటి కర్మఫలాలు తప్ప ఇంకేమీ కారణం కాదని తెలుసుకుని దాన్ని ఈ సూక్ష్మ శరీరం అనేటువంటి అశ్వత్థ వృక్షాన్ని సమూలంగా ఈ ఆళ్లలోకి తీసేయమంటాడు. ఎలా తీసేయాలి? నరూపమశ్య తదోపలభ్యతే నాంతో నసాది నా సంప్రదిష్ట. అశ్వత్థమేనం సూర్యుడ మూలం అసంగ చిత్రేణ దృఢైన చిత్తువ. అంటే మూలంలోకి వెళ్ళి మొదలంటా దాన్ని తీసేయాలి. అంటే ఈ సిగుళ్ళేయి చూసేటటువంటి విషయాదులు, వినేటటువంటి, చూసేటటువంటి, తినేటటువంటి, ఈ రకంగా శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాదులు, ఇవన్నీ సిగుళ్ళు విరిసినంత మాత్రం చేత చెట్టు చనిపోదు కదా. చెట్టు కొమ్మలో ఆకులు కొట్టేసినప్పటికి మళ్ళీ చిగురించేస్తుంటుంది. చూడడం మానేయండి అంటారు. చూడడం మానేసినంత మాత్రం చేతనే సూక్ష్మ శరీరం పడిపోద్దా? సిగుళ్ళు ఇరిసేస్తే చెట్టు ఎలా పడిపోదో, కొమ్మల్లో నరికేసినంత మాత్రం చేత చెట్టు ఎలా సావదో, అట్టి మాదిరిగా ఈ సూక్ష్మ శరీరాన్ని మొదలకెళ్ళి తీసేయాలి. మొదలకెళ్ళి తీసేస్తేనే, అంటే అంచెలంచెలుగా దాన్ని మొదల కంటే ముందు ఈ చిగుళ్ళు అది కూడా తీసేయచ్చు. ఆ రకంగా తీసేసి ఏం చేయాలి? అప్పుడు దాన్ని ఎలా చేయాలి?
అశ్వత్థమేన శివురూఢ మూలం. మూలం మొదలు తీయాలి. చిగుళ్ళు కొమ్మలు కాదు. అశ్వత్థమేనం శివురూఢ మూలం. అసంగ శస్త్రేణ దృఢైన శత్రు. దాన్ని ఎలా తీయాలి? దానికి కత్తో కొడవలో గొడ్డలో రంపమో కాదు ఆ చెట్టు నరకడానికి. బయట ప్రపంచంలో ఉన్నటువంటి విషయంలో ఉన్నటువంటి వృక్షాన్ని అయితే నరికేయచ్చు. దీన్ని ఎలా నరుకుతారు? దీన్ని నరకడానికి ఉపాయం ఏంటో చక్కగా చెప్పాడు ఈయన. అసంగ శస్త్రం. సంగం అంటే విషయాదుల మీద ఉండేటటువంటి కోరిక. అసంగం అంటే కోరిక లేకపోవటం. దానికి ఒకటే ఉపాయం. అసంగమైనటువంటి శస్త్రంతో దృఢమైనటువంటి చిత్తం. దృఢైన చిత్వ డౌట్ ఉండకూడదు. అంటే గురువు గారు చెప్పినటువంటి గురు సూటుల్లో దృఢంగా నిలబెట్టి సాధన చేసుకుంటూ శ్రవణం చేస్తూ విషయాదుల వైపు ఇంక చూడాలి, తిరగాలి. ఆ ఊళ్ళో అలా జరుగుతుంది, ఈ ఊళ్ళో ఇలా జరుగుతుంది, అక్కడ ఏదో వచ్చేసింది, అక్కడికి వెళ్తే అన్ని కోరికలు తీరిపోతున్నాయి అంటారు కదా. అక్కడ ఏమైంది? సరైనటువంటి దృఢ నిర్ణయం లేదన్నమాట. అవన్నీ కూడా విషయాదులే, దృశ్యాలే, అవి నిజం కాదు, అవి సత్యం కాదు అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం తెచ్చుకుని ఆ ఈ దృఢమైనటువంటి అసంగ శస్త్రం అనే దాన్ని తీసుకుని చెట్టుని పడగొట్టాలి. తత్ పదం తత్పరిమార్గితయం యస్మిన్ గత నివర్తంతి భూయ. ఈ రకంగా వృక్షం ఎవనిలో పడిపోయిందో, ఎవరు ఆ వృక్షాన్ని కూలగొట్టగలిగారో అటువంటి వాడికి యస్మిన్ గత నివర్తంతి భూయ, మళ్ళీ రాడు, మళ్ళీ జన్మ ఉండదు. అంటే విత్తనముని ఏపెత్తే ఎలా మొలకెత్తదో అట్టి మాదిరిగా సూక్ష్మ శరీరములోని విషయవాంఛలని అసంగ శస్త్రముతో పోగొట్టి ఆ వృక్షాన్ని పూర్తిగా, వృక్షం అంటే బాహ్య సంబంధమైనటువంటి విషయాదులతో కూడినటువంటి ప్రపంచం అంతా కూడా దృశ్యములు. ఇదంతా ప్రకృతి, ఇది సత్యం కాదు. ఇది నిరంతరము పరిణామం చెందుతూ వస్తూ పోతూ ఉంటుంది. ఆ వస్తూ పోతూ ఉండేటువంటి ప్రకృతి వైపు తిరిగి మనం కర్మలు చేస్తున్నాం. ఆ కర్మలు చేయడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ దానికి కర్మకు ఫలం ఏర్పడుతుంది. ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ రావాల్సి వస్తుంది. ఇలా పుట్టడము చవడము. ఈ రకంగా తమేవ జాజ్యం పురుషం ప్రపంచే. ఆ లోపల ఉన్నటువంటి ఆ పరమ పురుషుల్లో, ఆ పరమాత్మలో మనసును విలీనం చేసి సూక్ష్మ శరీరాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? యథ ప్రవృత్తి ప్రస్తుత పురాణి, తిరిగి రాడు. అతని సంస్కారం అంతా నశించిపోయింది. ఈ రకంగా ఒక్కొక్క శ్లోకం ద్వారా ఇలా చెప్పుకుంటూ మనం నిర్మాణ మోహ జిత సంఘ దోష ఆధ్యాత్మిక వినివృత్త కామ, ఈ రకంగా కోరికలను పోగొట్టుకుని నిరంతరము ఆధ్యాత్మిక భావంతో, మనం ప్రపంచ భావంతో తిరుగుతున్నాం. ఆధ్యాత్మిక భావంతో దేవుడి గురించి, జీవుడి గురించి, జ్ఞానం గురించి, యోగం గురించి ఇలా ఆలోచిస్తూ ఈ ద్వంద్వాలన్నీ పోగొట్టుకుని ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ శంకై గచ్చంతి మూఢ పదమవ్యయం. గచ్చంతి ఆ స్థానాన్ని పొందు, ఆ పదాన్ని పొందు, తిరిగి రావు. అది పొందకుండా, దాన్ని ఎలా పొందాలో కూడా తెలుసుకోకుండా వీటి కోసమే విహరించేటటువంటి మూర్ఖుడు కాకు అని చెప్పడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ ఇంకా యతంతో యోగినిశ్చయనం పశ్యంతి ఆత్మని అవస్థితం యతంతప్య కృతాత్మానం నయనం పశ్యంతి చేతస. ఇది 11వ శ్లోకం. మనం 2 వారాల మట్టి చెప్పుకుంటా వచ్చాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. యతంతో యోగినిశ్చయనం. యోగినిశ్చయనం అంటే యోగులు, సాధన చేసేటటువంటి వాళ్ళని యోగులు అంటారు. అంటే గురువు దగ్గర ఉపదేశం పొంది గురువు చెప్పినటువంటి విధానంలో నిరంతరము సాధన చేసేటటువంటి వాడు. యతంతో యోగినిశ్చయనం పశ్యంతి ఆత్మన్యవస్థితం. అంటే సాధన చేసినటువంటి వాళ్ళు మాత్రమే పశ్యంతి ఆత్మని అవస్థితం, ఆత్మని తమ యందు అవస్థితం ఉన్నట్టి, తనలోనే ఉన్నట్టి ఇక్కడ తెలుసుకోవాలి మనం. పశ్యంతి ఆత్మని అవస్థితం. బయట ఉన్నటువంటి వాడుగా చేయకూడదు. బయట ఉన్నటువంటి వాడుగా చేసేటంటే ఇప్పుడు ఉదాహరణకి పురాణాల్లో చూద్దాం. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇలాంటి పెద్ద పెద్ద రాక్షసులు దేవుడు ఎక్కడో బయట ఉన్నాడని ఆ దేవుడి గురించి వరాలు పొందడం కోసం తపస్సులు చేశారు. ఎంత తపస్సులు అంటే ఇంకా మామూలుగా కాదు, కఠోరమైనటువంటి తపస్సులు చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో దేవుడు తనలో ఉన్నట్టుగా తెలదు.
తనకంటే వేరుగా ఎక్కడో బయట ఉన్నటువంటి వాడు. ఎంత తపస్సు అంటే అంత తపస్సు చేశారు. వాళ్ళకి దేవుడి గురించి తెలలేదు. ప్రహ్లాదుడు, ధ్రువుడు మొదలైనటువంటి వాళ్ళు దేవుడు తనలో ఉన్నాడని భావన చేసి తపస్సు చేశారు. వాళ్ళకి దేవుడి గురించి తెలిసింది. అంటే వీళ్ళకంటే ఎక్కువ కఠోరంగా చేశారు. వాళ్ళకి దేవుడి గురించి తెలలేదు. అంటే ముందు ఏం తెలియాలి మాకి? యతంతోప్య కృతాత్మనో నయనం పశ్యంతి చేత. ముందు దేవుడు తనలో ఉన్నాడన్న విషయం తెలియాలి. తనలో ఉన్నాడన్నటువంటి దేవుడు తనలో ఎలా ఉన్నాడో అది కూడా తెలియాలి. దేవుడు అంటే ఏంటి, దేవుడు ఎలా ఉన్నాడో అనేటువంటిది విషయం తెలుసుకుని అప్పుడు సాధన చేయాలి. వాళ్ళకి దేవుడు తెలుస్తాడట. అలా తెలుసుకోకుండా సాధన చేసినటువంటి వాడికి దేవుడు తెలియకూడదు. అంటే సాధన చెయ్యాలి, కానీ దేవుడు అంటే ఏంటో తెలియకుండా సాధన చేయకూడదు. దేవుడు అంటే ఏంటో తెలిసి సాధన చెయ్యాలి. దేవుడు అంటే ఏంటో తెలుసుకోకుండా సాధన చేస్తున్నా సాధన చేశారు. ఎంతంత గట్టిగా చేశారు వాళ్ళు, దేవుడు తెలియబడకుండా చేశారు. అంచేత దేవుడు ఎక్కడున్నాడు, ఎలాగున్నాడు అన్నటువంటి తెలుసుకోవటం అన్నది జ్ఞానం. తెలుసుకున్న తర్వాత చేయటం యోగం. యతంతో యోగినొచ్చేను పశ్చన్యాత్మన్యవతి. ఆ రకంగా తెలుసుకుని చేసినటువంటి వారికి దేవుడు తెలుస్తాడు. యతంతప్య కృతాత్మాన. కృతాత్ములు అకృతాత్ములు అంటే తెలిసినటువంటి వాడు కృతాత్ముడు. దేవుడు తెలుస్తాడు అతనికి సాధన చేస్తే. తెలిసింది కానీ సాధన చేయలేదు, అప్పుడు కూడా దేవుడు తేడు. దేవుడు అంటే ఏంటో తెలిసింది కానీ సాధన చేయలేదు, అనుభవపూర్వకంగా తెలలేదు. దేవుడు అంటే ఏంటో తెలిసిన తర్వాత సాధన చేయాలి, వాళ్ళు కృతాత్ములు. ఎవడైతే దేవుడు అంటే ఏంటో తెలుసుకోకుండా సాధన చేసాడు అనుకో, అతను దేవుడు కనిపించడు. అంచేత అకృతాత్ముడు. ఈ రకంగా నయనం పశ్యంతి చేతస అంటే అతను మనసు యొక్క చేతనం యొక్క వికసించడం అన్నమాట. ఈ రకంగా యథాదిత్య గతం తేజో జగద్వాస యతే అఖిలం యచ్చంద్రమచి యచ్చాగ్నో తేజో విద్ధి మామకం. దేవుడు అంటే ఏమిటి అనేటువంటిది పదే 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 ఇలాంటి శ్లోకాలు మన మైండ్లో నిలిచిపోవాలి. దేవుడు అంటే యథాదిత్య గతం తేజో. సూర్యుడు ఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్యుడిలో ఏముంది? తేజస్సు. తేజస్సు అంటే ఎలుగు, ప్రకాశం. యథాదిత్య గతం తేజో. సూర్యుడిలో ఉన్నటువంటి ఆ తేజస్సు, ఆ ఎలుగు ఎక్కడదని అడుగుతున్నాడు. అంటే నా వల్లే సూర్యుడిలో ఎలుగు వచ్చింది. నేను లేకపోతే సూర్యుడిగా ఎలుగు ఉండదు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? సూర్యుడిలో ఉన్నాడు. సూర్యుడిలో ఉండి సూర్యుడి ద్వారా ఎలుగునెత్తున్నాడు. జగద్వాస యతే అఖిలం. ఆ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఎలుగు ఎక్కడి దాకా ప్రకాశింపజేస్తున్నాడు? అఖిల జగత్తుని ప్రకాశింపజేస్తున్నాడు. ప్రపంచమంతా ఎలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నాడు? సూర్యుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి ఎలా చూడగలుగుతాం మనం? సూర్యుడికి వెలుపల లేడు, సూర్యుడికి లోపల ఉన్నాడు. సూర్యుడికి లోపలుండి సూర్యుడి ద్వారా ఎలుగునెత్తున్నాడు అన్నమాట. యథాదిత్య గతం తేజో జగద్వాస యతేకం. ఈ రకంగా ప్రతి వస్తువులోని దేవుడు ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు మన అందరం కూడా అంతే. అలాగే యచ్చంద్రమసి యచ్చాగ్నో తేజో విద్ధి మామకం. అలాగే చంద్రుడు ఉన్నాడు. చంద్రుడిలో కూడా వెలుగు ఉంది. చంద్రుడిలో ఉన్నటువంటి వెలుగు ఎలాగొచ్చింది? చంద్రుడిలో దేవుడు ఉన్నాడు కనుక ఆ చంద్రుడి ద్వారా వెలుగును ప్రకాశింపజేస్తాడు. అగ్నిలో ప్రకాశం ఉంది. అగ్నిది దాని సొంత ప్రకాశం కాదు. అలాగే చంద్రుడిది సొంత ప్రకాశం కాదు. సూర్యుడిది సొంత ప్రకాశం కాదు. లోపల దేవుడు ఉండడం వల్ల దేవుడు చంద్రుడి ద్వారా, సూర్యుడి ద్వారా, అగ్ని ద్వారా వెలుగునిస్తున్నాడు అన్నమాట. అలాగే ఇప్పుడు మన నుంచి అంటే మన మనసు నుంచి ఆలోచన ఇచ్చాడు, మన బుద్ధి నుంచి తెలుగునిచ్చాడు, మన అహంకారం నుంచి నేను చాలా గొప్పవాడిని అనేటువంటి భావన వచ్చింది అనుకోండి. దేవుడు ఉండబట్టే ఆ భావన వచ్చింది అతనికి. నాకెవడో సరిపోడు, నేను చాలా గొప్పవాడిని అన్నాడు అనుకోండి. దేవుడు లేకపోతే అనలేడు అతను. మరి అదే భావంతో అతను ఏదన్నా మంచి పని చేస్తాను, దానికి కారణవాడు దేవుడే. మరి చెడ్డ పని చేస్తాను, దానికి కారణవాడు అంటే ఆ మనసులో ప్రవేశించి మనసులో అలాంటి ఆలోచనలు రావడానికి కానీ ఇలాంటి ఆలోచనలు రావడానికి కానీ
కారణం దేవుడు ఉండబట్టే. అంచేత దేవుడు ఉన్నాడు కనుక దేవుడు ఉండినప్పుడు ఎలాంటి వాటి వల్ల దేవుడు తెలుస్తాడో, ఎలాంటి వాటి వల్ల దేవుడు తెలియబడడో తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడు. అంటే ప్రతి వస్తువు లోపల ఉండి ప్రకాశింపజేసేటటువంటి వాడు. ఇంతమంది కూర్చొని ఉన్నాం కదా, కూర్చున్నటువంటి వాళ్ళందరిలోనే ఒక ప్రకాశం కనపడుతుంది. వాళ్ళ కంటిలో ఒక తేజస్సు ఉంది, వాళ్ళ ముఖంలో ఒక తేజస్సు ఉంది, వాళ్ళ శరీరంలో ఒక ప్రాణశక్తి ఉంది, ఒక మనసు ఉంది. ఆ మనసు నిత్యము ఆలోచన చేస్తుంది. ఇవన్నిటికీ వెనకాల ఏం ఉండబట్టి? ఆత్మ ఉండబట్టి. చేత ఆత్మ సచ్చిదానంద స్వరూపము. అందుచేత మనలో ఉన్నటువంటి మనసును కానీ, బుద్ధి కానీ, ఇంద్రియాలు కానీ, కంటిని కానీ, చెవిని కానీ, అన్ని ఇంద్రియాదులు పనిచేస్తున్నాయి అంటే ఆత్మ లేకపోతే పనిచేయు. ఆత్మిక ప్రకాశంతో పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఆత్మీయ ప్రకాశంతో పనిచేసేటటువంటి ఆ వస్తువుని ఏది ఉండడం వల్ల అది పనిచేస్తుందో దాని వైపుకి ఆత్మను తిప్పితేనో, దాని వైపుకి ఆత్మను తిప్పితే ఆత్మజ్ఞానం కలుగుద్ది. దాని వైపుకి తిప్పకుండా బయటికి తిప్పితేమో దాన్ని. మన మనసులో ఆత్మ ఉంది. మనసులో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తుంది? మనసును ప్రకాశింపజేస్తుంది. మనసును ప్రకాశింపజేయడం వల్ల మనసు ఆలోచన చేస్తుంది కదా. ఇప్పుడు ఆలోచించేటటువంటి మనసును ఆత్మవైపుకి తిప్పితే ఆత్మ తెలుస్తుంది. ఆత్మవైపుకి తిప్పకుండా బయట ప్రపంచ వస్తువుల వైపుకి తిప్పితేను మరి ప్రపంచ వస్తువు తెలదు. అంటే ప్రపంచ వస్తువు తెలియటానికి ఆత్మే కారణం. ఆత్మస్వరూపం దేవుడు తెలియటానికి ఆత్మే కారణం. ఇక్కడ తిప్పడము తిప్పలేకపోవడం అనేది మన స్వభావం, అంటే మన సంస్కారం. అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మలు ఏమైతే ఉన్నాయో ఆ కర్మ ఫలాలను అనుసరించి మనకు వచ్చినటువంటి శరీరాన్ని బట్టి అబ్బెబ్బే నేనంత అర్హుడు కానండి, నేను తెలుసుకోలేనండి, నేను సాధించలేనండి, నాకు సంసారం ఉందండి, నాకు భార్య పిల్లలు ఉన్నారండి, నాకు బోడు సమస్యలండి, బోడు బాధలండి అంటుంటాడు. ఆ సమస్యల్ని ఆ బాధల్ని తెలుసుకోవడానికి కూడా ఆ మనసులో ఆత్మప్రకాశం ఉంటేనే, లేకపోతే తెలుసుకోలేడు. అన్ని ఇంద్రియాదులకి వెనకాల ఆత్మప్రకాశం ఉంది. సూర్యుల్లో ప్రకాశం లోపల ఉన్నటువంటి దేవుడి వల్లే ఎలాగొచ్చిందో అట్టి మాదిరిగా మనకు ఉండేటటువంటి తెలివితేటలు ఎక్కడే? లోపల ఆత్మ నుంచే. బలము ఆత్మ నుంచే, మన ఆలోచన శక్తి. అంచేది ఇక్కడ మనం తెలుసుకోవడము తెలుసుకోలేకపోవడమే బంధం. తెలుసుకున్నటువంటి వాడు, తెలుసుకుని తిప్పినటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు, కర్మను రద్దు చేసుకుంటాడు. తెలుసుకోలేనటువంటి వాడు బంధంలో పడిపోతాడు. ఈ రకంగా గామా విశ్వస్య భూతాన్ని ధారయామ్యహమోజస. వీడు మోహంలో పడడానికి కానీ, మోహంలో జయించి జ్ఞానంలోకి వెళ్ళడానికి కానీ ఏది కారణం? వస్తువు కారణం. అంటే వస్తువుని తిప్పడము తిప్పలేకపోవడం. అంటే ఇప్పుడు భూమిని తీసుకుందాం ఉదాహరణ. భూమిలో ఒక విత్తనాన్ని పాతాం. విత్తనాన్ని పాతినప్పుడు ఆ విత్తనం మొలకెత్తింది. మొలకెత్తడానికి ఎవరు కారణం? విత్తనమా భూమా? విత్తనంలో బీజం లేకపోతే భూమిని మొలకెత్తింప చేయలేదు కదా. అంటే విత్తనాన్ని మొలకెత్తింప చేయడానికి కావలసినటువంటి సహకారం భూమి ఇచ్చింది. దేవుడు ఎలా అంటాడు? ఆ భూమిలో ఎలాంటి విత్తనం పాతాం మనం? మంచి విత్తనం పాతితే మంచిది, చెడ్డది పాతితే చెడ్డది వస్తుంది. ఆ చెడ్డది పాతడానికి మంచిది పాతడానికి కారణం ఎవరు? మనం. అది మన స్వభావం. అంటే అది మన తెలివిని బట్టి, ఓహో ఇలాంటి అయితే మంచిది కాదు, ఇలాంటి అయితే మంచిది అనేటువంటిది తెలిసి చెయ్యాలి. తెలియకుండా మనం ఏదో చేసేసేమలే అన్నట్టుగా చేస్తే అదే కర్మ అయ్యి అది మళ్ళీ తిరిగి మనల్ని బంధిస్తుంది. గామా విశ్వసిభూతాన్ని ధారయామి యహమోజసం ఉష్ణామి సౌషధి సర్వ సోమో భూత్వ రసాత్మక. దీని మరి కొంచెం వివరణ చేద్దాం. అహం నేను గాం భూమిని ఆవేశ్య ప్రవేశించి భూతములను ఓజస్సు చేత ధారయామి ధరించుచున్నాను. అంటే భూమి ఉంది. భూమిలో దేవుడు లేకపోతే భూమి ఆ రకంగా విత్తనాన్ని మొలకెత్తింపజేసే శక్తి దానికి ఉండదు. అంటే
అంటే సూర్యుడిలో దేవుడు లేకపోతే ఎలాగైతే సూర్యుడిలో ప్రకాశం ఉండదో, చంద్రుడిలో దేవుడు లేకపోతే చంద్రుడిలో ప్రకాశం ఉండదో, అగ్నిలో దేవుడు లేకపోతే అగ్నిలో ప్రకాశం ఉండదు, అట్టి మాదిరిగా భూమిలో దేవుడు లేకపోతే భూమికి ఆ రకంగా ఇత్తనాలని మొలకెత్తింపజేసే శక్తి ఉండదు. అంటే భూమి మొలకెత్తింపజేసేస్తుంది అనుకుంటున్నాం మనం. అంటే ఆ శక్తి భూమిది కాదు. సూర్యుడు ఎలుగునిస్తున్నాడు అనుకుంటున్నాం, అది కాదు. ఇప్పుడు మనకు సూర్య నమస్కారం చేయాలనుకోండి, సూర్యుడిలో దేవుడు ఉన్నాడని నమస్కారం చేయాలి. చంద్రుడికి నమస్కారం చేయాలంటే చంద్రుడిలో దేవుడు ఉన్నాడని నమస్కారం చేయాలి. దీపాన్ని వెలిగించి నమస్కారం చేశారనుకోండి, ఆ దీపంలో దేవుడు ఉన్నాడు. అట్టి మాదిరిగానే భూమిలో దేవుడు ఉన్నాడు. గామా విశ్వసభూతానంటే గామ అంటే భూమి, భూమిలో దేవుడు ఉన్నాడు. భూమి లోపల దేవుడు ఉండబట్టి ఏం చేస్తున్నాడు? భూతములను ఓజస్సు ధారయామి ధరించుచున్నాడు. అంటే అందులో మొలకెత్తినటువంటి గింజలు మొదలైనటువంటి మొలకెత్తింపజేస్తే వాటిల్లో ఏమవుతుంది? మనకు శక్తి వస్తుంది కదా, మన ఆహారం అవుతుంది కదా. అంటే భూమిలో ప్రవేశించి ఇత్తనాలను పాతినప్పుడు ఇత్తనాల ద్వారా ధాన్యము, పెసలు, మినువులు మొదలైనటువంటి మనం తింటున్నాం కదా. మరి అవి బతకడానికి, జీవులు బతకడానికి కారణం అవుతున్నాడు అతను. అదే భూమిలో కనుక దేవుడు లేకపోతే ఏ ఇత్తనము మళ్ళీ అవన్నీ జడాలుగా ఉండిపోతాయి. అంచేత అలాగే రసాత్మక రసస్వరూపుడు సోముడు చంద్రుడను బోధువయి సర్వ సమస్తమైన ఓషధులను పోషణాన్ని పోషించున్నాడు. సూర్యుడిలో ప్రవేశించి, చంద్రుడిలో ప్రవేశించి, భూమిలో ప్రవేశించి, అలాగే జలంలో ప్రవేశించి, వాటి అన్ని వస్తువు వేరు. మనిషిలో ప్రవేశించి, పశువులో ప్రవేశించి, దేవతలో ప్రవేశించి, నామరూపాదులతో కూడుకున్నటువంటి ఏ దేవత అయినా అందులో దేవుడు ఉండాలి. ఇంద్రుడిలో దేవుడు ఉండాలి, చంద్రుడిలో దేవుడు ఉండాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అండి, ఇంద్రుడిలో ఉన్నటువంటి దేవుడిని ఇంద్రుడు గుర్తించుకుండగా నేను ఇంద్రుడిని అన్నాడు అనుకోండి, నేను ఇంద్రుడిని అని చెప్పేసి అతను కర్మలు చేస్తాడు. నేను చంద్రుడిని అని చెప్పేసి చంద్రుడు కర్మలు చేస్తాడు. ఏది మర్చిపోయారు? అలాగే మనిషిలో దేవుడు ఉన్నాడు. నేను మనిషిని, నేను చాలా బలవంతుడిని, నేను చాలా ధనవంతుడిని అన్నాడు అనుకోండి, దేన్ని వదిలేసాడు? వానిలో దేవుడు లేకపోతే ఆడేమీ చేయలేడు. అదొక జడ పదార్థం, సొక్కా లాంటిది. అంటే జడమైనటువంటి వస్తు సముదాయం అంతా, ఈ వస్తు సముదాయానికి అంతటి కూడా ఒక ప్రపంచం అని పేరు. ప్రపంచములో అనేక నామరూపాదులతో అనేక దృశ్యాలుగా ఆవులు, గేదెలు, ఏనుగులు, పశువులు, మనుషులు, ఇలాగ ఎన్నో సముదాయం ఉంది. అన్నిటిలోనే ఉన్నాడు ఆయన. భూమిలో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు, సూర్యుడిలో ఉన్నట్టుగా అన్నిటిలోనే ఉన్నాడు. ఈ రకంగా భూమిలో ప్రవేశించి ఒక పని చేసి పెడుతున్నాడు, సూర్యుడిలో ప్రవేశించి ఇంకొక రకమైన పని చేసి పెడుతున్నాడు, మనిషిలో ప్రవేశించి ఇంకొక రకమైన అట్టి మాదిరిగా ఇంత దగ్గరగా మనలో దేవుడు ఉంటే ఆ మనైపుకి తిప్పుకున్నట్లయితే దేవుడు తెలుస్తాడు. మనలో ఉన్నటువంటి దేవుడేపుకి తిప్పకుండా దేవుడు బయట ఉన్నటువంటి వాడిగా ఆరాధన చేస్తే ఎన్ని యుగాలు గతించినా సరే లేని చోట్లు ఎదిగితే ఎలా కనపడుతుంది వస్తువు? ఇదే జ్ఞానం. పదే పదే తపస్సు చేస్తారు. మామూలుగా కఠినాతి కఠినమైనటువంటి తపస్సులు చేశారు పురాణాలలో. ఎక్కడున్నాడని దేవుడు? హిరణ్యకశిపుడు స్టోరీ విన్నారా మీరు ఎప్పుడన్నా? 3 లోకాలు తిరిగేసాడు, ఆయన దేవుడు కనిపించలేదు. నారద, దేవుడు ఎక్కడున్నాడంటే వైకుంఠంలో ఉన్నాడు అన్నావు కదా, నడు చూస్తారని చెప్పి వైకుంఠం వెళ్ళారు వాళ్ళు. వైకుంఠంలో కనిపించలేదు ఆయనకి. ఏంటి ఉద్దేశం ఏంటి? దేవుడు బయట ఉన్నటువంటి వాడుగా చూస్తున్నాడు అతను. నువ్వు ఎక్కడుంటే దేవుడు చూడవో అక్కడున్నాడయ్యా అన్నాడు ఆయన. ఎక్కడుంటే చూడం? మనలో ఉంటే చూడం. అంటే దేవుడు మనలో ఉన్నాడా? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఎప్పుడో చెప్పింది శాస్త్రం, ఉపనిషత్తు. సనాతనమైనటువంటి దేవుడు మన శరీరంలో జీవరూపంలో ఉన్నాడు. ఈ జీవుడికే పోయిన ప్రకృతి పురుషుని చేయవ విద్యనాది ఉపాధి. అనాది నుంచి ఉపాధేమో ప్రకృతి, ఉపాధిలో ఉన్నటువంటి దేవుడేమో పురుషుడు.
ప్రకృతిం పురుషుని చేయవ అనాది ఉభావపి అంటే ఎప్పటి నుంచి ఉన్నారు వీళ్ళలాగా? అనాది నుంచి ఉన్నారు. అనాది నుంచి ఉన్నటువంటి ప్రకృతి పురుషుల యొక్క విభజన తెలుసుకుని పురుషుడిని పట్టుకోవాలి, ప్రకృతిని వదలాలి. మనం పురుషుడిని వదిలి ప్రకృతిని పట్టుకున్నాం. పురుషుడి ద్వారానే ప్రకృతి పట్టుకున్నాం. అంటే ప్రకృతిని పట్టుకోవడానికి కావలసినటువంటి తెలివితేటలని, బలాన్ని ఇచ్చింది దేవుడే. మన శరీరంలో దేవుడు లేకపోతే పట్టుకోలేం కదా, తెలుసుకోలేం కదా. అంచేత మనలో దేవుడు ఉండబట్టి మన మనసు ఈ రకంగా ప్రకృతి వైపుకి తిరిగి దేవుడిని బయట ఎదుగుతూ ఉన్నాం. ఎంతటి గొప్ప యోగీశ్వరుడైనా సరే లోపల ఉన్నటువంటి వాడిగా తెలుసుకోవాలి. తెలుసుకుని లోపల ఉన్నటువంటి వాడిని ధ్యానం చేస్తే కనపడతాడు. బహిర్ముఖంగా దేవుడిని ఊహించుకుంటే అలా ఊహవుతుంది తప్ప ఎంతకాలానికి దేవుడు దర్శనమివ్వడు. ఈ రకంగా ఈశ్వరుడు లోపల ఉన్నటువంటి ఇంకొక ఆయన విషయం ఏమిటంటే, సూర్యుడిలో ఉండి సూర్యుడి ద్వారా వెలుగునెత్తున్నాడు అన్నాం కదా. అప్పుడు వెలుగు వేరు, సూర్యుడు వేరు రెండు కాదు కదా. అట్టి మాదిరిగానే మనలో ఉండి తెలుగునెత్తున్నాడు, మనసులో సంకల్ప శక్తిని ఎత్తున్నాడు. అంటే ఒక్కొక్క ఇంద్రి కంటిలో చూపునిస్తున్నాడు, చెవిలో వినికిడి ఇస్తున్నాడు, అన్నిటి ఒక్కొక్క దాని ద్వారా ఒక్కొక్కటి ఎత్తున్నాడు. అంటే ఎన్నాటికి మూలంలోకి వెళ్ళామనుకోండి తెలివినెత్తున్నాడు. ఈ తెలివికి మహాకారణం అని పేరు. అంటే తెలివిలో మహాకారణం ద్వారా మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఎక్కడో బయట ఉన్నాడు అనుకుంటున్నాం. మనలో దేవుడు ఉన్నాడు అనుకోకుండా ఎక్కడో బయట దేవుడు ఉన్నాడు అనుకుంటే కారణ శరీరం. మనలో దేవుడు ఉన్నటువంటి, మనలోనే దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయం తెలియక, అంటే మనలో ఉన్నటువంటి దేవుడు, మనలో ఉన్నటువంటి తెలివి మహాకారణం. తెలివి ఎక్కడైతే ఉందో అక్కడ ఏమొచ్చింది మనకి? దేవుడిని బయట ఎదుగుతున్నాం. అది కారణ శరీరం. ఎక్కడ కారణ శరీరం ఉందో అక్కడ సూక్ష్మ శరీరం తయారయ్యింది. సూక్ష్మ శరీరం అంటే ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు, భార్య, భర్త, పిల్లలు, సంసారం. ఒక చిన్న సుడిగుండం తయారు చేసుకుంటాడు అనమాట. ఆ సుడిగుండంలోనే తిరుగుతాడు, వేరే వెళ్ళడు. శాలిపురుగుని చూడండి, ఒక గూడు వెళ్తుంది, గూడు వెళ్ళుకుని ఆ గూడులోనే జీవిస్తుంది, అందులోనే తిరుగుతూ ఉంటుంది. అందులోకి వచ్చినటువంటి ఏదైనా చిన్న చిన్న కీటకాలు ఉంటే పట్టుకుని తిని బ్రతుకుతుంది. మన సంసారం చూడండి, మనకు భగవంతుడు మహాకారణ శరీరం తెలివినిచ్చాడు. తెలివితో మనం గూడెళ్ళేసాం. ఈమె నా భార్య, ఈమె నా భర్త, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా పిల్లల పిల్లలు, ఇది నా ఇల్లు, ఇది నా కులము, ఇది నా గోత్రము, ఇది నేను, ఇది నాది. ఇంతే. దానికి ఏమంటారు? కొలత. ఎంత కొలత విషయరండి. ఇంత విశ్వానికంతటికి అపారమైనటువంటి అనంతమైనటువంటి దేవుడు నీలో ఉంటే, ఆ దేవుడే నువ్వైతే, ఆ దేవుని యొక్క ప్రకాశం నీ ఇంద్రియాలలో ప్రకాశించుంటే, అటువంటి ఇంద్రియాదులతో నీ మనసుతో చిన్న గూడెళ్ళేసావు, ఆ గూడులో చిక్కుకుపోయావు. అంతే. ఇంక నిన్నెవడో కాపాడలేడు. ఇంకా అందులోనే తిరుగుతూ ఆ వృత్తంలోనే జీవితాలు పడాలి అంటే ఏం చేయాలి? లోపలికి తిరగాలి, జ్ఞానం తెలియాలి. ఆ శాలిపురుగు అందులో చిక్కుకుని తిరిగి 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 దాంట్లోకి వచ్చిన దాన్నే, అంటే తన నోటు ద్వారా దారాన్ని తయారు చేసి గూడెళ్ళి మళ్ళీ ఆ గూడులోకి వచ్చినటువంటి దాన్ని తిని అలా బతుకుతున్నట్టుగా ఈడ ఆ గూడులోనే చిక్కుకుపోయాడు. నువ్వు విశ్వానికి అధిపతివి, దేవదేవుడివి, జీవోదేవ సనాతన. అటువంటి విషయాన్ని మర్చిపోయి నువ్వు చిన్న కీటకాన్ని అనుకుంటే, శాలిపురుగులాగా ఒక చిన్న కీటకం చుడిగుండంలో చిక్కుకుందనుకోండి, అది బయటపడాలంటే దానివల్ల అవుతుందా? దానికి ఆ శక్తి సరిపోద్దా? దానికి ఎవరో గురువు యొక్క సహకారం కావాలి, దానికి శాస్త్రం కావాలి, దానికి సంబంధించినటువంటి ప్రయత్నం కూడా నువ్వు చెయ్యాలి. ఈ రకంగా ప్రయత్నం చేసినప్పుడే నువ్వు బయటపడతావు. అంచేత ఈ మహాకారణ స్వరూపుడైనటువంటి దేవదేవుడు ఎక్కడున్నాడో చెప్తున్నాడు ఈయన. ఎక్కడున్నాడు? మహాకారణ శరీరానికి పృథివీ స్థానం. పృథివీ స్థానం అంటే, పృథివీ అంటే భూమి కదా. భూమికి గుణం గంధం, వాసన. వాసన చూసే చోటు మహాకారం. వాసన చూస్తున్నాం కదా మనం. ఎక్కడ?
సాధన చేయడానికి ఎక్కడ దృష్టి పెట్టమన్నారు? ముక్కు దగ్గర దృష్టి పెట్టమన్నారు. అంటే ఎక్కడ తిరిగాం మనం? అంటే మహాకారణం వైపుకి తిరిగాం. మహాకారణం వైపుకి తిరిగినప్పుడు మహాకారణం ద్వారా ఆ తెలివికి కారణమైనటువంటి ఆత్మగోచరం అవుతుంది. దాన్ని పట్టుకుని వదలకూడదు. అంటే పృథివీ స్థానాన్ని వదలకూడదు. అలా కళ్ళు మూసుకుని ఆ ముక్కు సుత నుంచి శ్వాస వెళుతూ వస్తుంది, దాన్ని అలా గమనిస్తూ ఉండాలి. మహాకారణం నుంచి తయారైనటువంటిది కారణ శరీరం. కారణ శరీరానికి స్థానం కన్ను. అంటే చీటికి మడిసిన శబ్దమైందంటే చాలు ఆ పృథివీ స్థానం నుంచి డుట్టుకుని ఇతలకు వచ్చేసి ఆ వచ్చిన వాళ్ళు ఎవరో, తలుపు తీసిన వాళ్ళు ఎవరో, తలుపు వేసిన వాళ్ళని వెంటనే వచ్చేస్తుండే కదా. అంటే కంటిని ఉపయోగిస్తూ ఉంటాడు. కళ్ళు మూసుకో బాబు, కొంచెం కళ్ళు మూసుకోమని బతిమాలుతున్నా సరే మళ్ళీ ఎలా కళ్ళు ఎప్పించి చూస్తుంటారు. అంటే మీకు తెలదు, నేను చూస్తుంటాను కదా, కళ్ళు మూసుకొని అందరూ కూర్చోండి అంటాం కదా. కూర్చోండి అంటే కళ్ళు మూసుకోకుండా నా వెంక అలా చూస్తుంటారు. కళ్ళు మూసుకోమ్మ, కళ్ళు మూసుకోండి బాబు అంటుంటాం. అంటే కళ్ళు మూయటానికి ఇష్టపడరు. ఎందుకని? కంటికి రూపం కనపడుతుంది కదా, కంటారానే వస్తువులు కనపడుతున్నాయి కదా, రకరకాల దృశ్యాలు. ఇప్పుడు కన్ను మూసుకుని కూడా ఆ రూపాలే చూస్తాడు. కంటిని చూడడం బాగా మీరు చూడండి. కావాలంటే ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా ఏ తీర్థమో చూసి వచ్చారనుకోండి, ఇంటికి వచ్చి కూర్చున్నాక తెల్లవాళ్ళు నిద్రలో కూడా ఆ తీర్థమే కనపడుతుంది. ఆ జనాల్లో వెళ్ళడాలో, రావడాలో, కొనుక్కోవడాలో, తినడాలో, తీర్థం అంతా నిద్రలో స్వప్న రూపంలో చూసేస్తాడు. అంటే కంటికి రూపం అది కారణ శరీరం, తెలివికి మహాకారం. కారణ శరీరం దేని తయారు చేసింది? సూక్ష్మ శరీరాన్ని తయారు చేసింది. సూక్ష్మ శరీరం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, భార్య, పిల్లలు, కులగోత్రాలు, వంశము, ఇదంతా. ఈ సూక్ష్మ శరీరం దేని తయారు చేసింది? స్థూల శరీరాన్ని తయారు చేసింది. అంటే గూడల్లింది చక్కగా. ఒక స్త్రీ శరీరము, పురుష శరీరము. శరీరం వదిలేసిపోయాడు కదా, పోయినటువంటి వాడు ఏముండిపోయింది? సూక్ష్మ శరీరం ఉండిపోయింది. అప్పుడు ఈ సూక్ష్మ శరీరం తిన్నగా ప్రయాణం చేసి ఈ గూడులో ప్రవేశించింది. ఈ గూడు ఎక్కడుంది? పలానా వాళ్ళ గూడు. అంటే అటు రుణానుబంధం ఎక్కడుందో ఆ తల్లి కడుపులో తయారవుతుంది ఆ క్షేత్రం. ఆ క్షేత్రంలో ప్రవేశిస్తాడు. చిన్న శిశువు రూపంలో భూమి మీదకి వస్తాడు. నేను, నాది, మా అమ్మ, మా తాత అంటాడు. ఆ తర్వాత అలా పెద్దడవుతాడు. ఆడి మళ్ళీ ఒక పెద్ద సంసారం తయారు చేస్తుంటాడు. అంటే స్థూల శరీరానికి కారణం చెప్పండి. స్థూల శరీరానికి కారణం సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరానికి కారణము కారణ శరీరం. కారణ శరీరానికి కారణం మహాకారణ శరీరం. అంటే సూక్ష్మ శరీరానికి కారణం మహాకారణ. కారణ శరీరం కారణ శరీరానికి అంటే తెలివిలోనే ఉంది. ఏంటి? తెలియకపోవటం. తెలివినే తిప్పాలి. వదిలిపెట్టకుండా తెలివిని తిప్పి పట్టుకుంటే దేవుడు కనపడతాడు. తెలివిని ఇంద్రియాల వైపుకి తిప్పిస్తే, కంటితోటి చూడాలనుకోండి, దాని వెనకాల ఏముండాలి? తెలివి ఒక్కలేద్దా? తెలివి లేకుండా చూసినా సరే ఏంటి చూసేవు ఎందుకంటే దృష్టి పెట్టలేదండి అంటాడు. అంటే ఏంటి? అక్కడ తెలివి ఉండాలి. విన్నాది కానీ, తిన్నది కానీ, చూసింది కానీ ప్రతి దాని వెనకాల తెలివి ఉండాలి. అంటే తెలివితో కనిపెట్టాలి. తెలివిలో ఈ తెలివి వెనకాల ఆత్మ ఉంది. ఆత్మ యొక్క ప్రకాశమే తెలివి. తెలివికి మహాకారణం అనే పేరు. ఎక్కడ తెలివి వచ్చిందో అక్కడ తెలివితోటి ప్రపంచ విషయాలు తెలుసుకుంటున్నాం మనం. అది మన స్వభావం, అది మన సంస్కారం. అంటే ముందు జన్మలో చేసినటువంటి కర్మఫలాలను అనుసరించి ఆ ఏ విషయాలు మళ్ళీ వచ్చి అయ్యే చేస్తున్నాం. ఈ రకంగా నిరంతరము ఇదే పని చేస్తా ఉన్నాం. ఈ రకంగా సూక్ష్మ శరీరంలో తయారైనటువంటి కారణ శరీరాన్ని పోగొట్టుకోవాలి. దేనితో పోగొట్టాలి? తెలివితోనే పోగొట్టాలి. అలాగే ఈ తెలివిలో ఉన్నటువంటి కారణ శరీరాన్ని తెలివితోటే పోగొట్టుకోవాలి. సూక్ష్మ శరీరాన్ని తెలివితోటే పోగొట్టుకోవాలి. స్థూల శరీరం పోగొట్టాల్సినటువంటి పని లేదు, దానికి ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. ఎందుకంటే యమధర్మరాజుకి వచ్చేటప్పుడే అది రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. ఇంకా అది ఎంతకాలం ఉంచుతాడో, ఎంతకాలం ఉన్న తర్వాత తీసుకుపోతాడో కర్మఫలాన్ని అనుసరించి నిశ్చయించి పంపించడం జరిగింది. అది ఇక్కడ మన ఇష్టంతో పని లేదు. ఇంకా అంచేత స్థూల శరీరాన్ని నువ్వేమీ చెయ్యక్కర్లేదు. స్థూల శరీరాన్ని కాపాడుకో.
తిను ఆహారము నిద్ర మైదనం అవన్నీ విషయాదులు అవసరాలు అంతే. కానీ ఎంతటికే మూల కారణం తెలివి. తెలివిని దేవుడేపుకి తిప్పు. ఆ తెలివిని ప్రపంచం వైపుకి తిప్పితే సూక్ష్మ శరీరం కారణ శరీరం తయారవుతున్నాయి. ఈ రకంగా నిరంతరము ఇదే పని చేస్తున్నాం. అన్నాటిల్లోనే దేవుడు ఉన్నాడు. అహం వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పశామ్యన్నం చతుర్విధం. ఆఖరికి మన ప్రాణంలో కూడా దేవుడు ఉన్నాడు. చూడండి, అహం అంటే నేను, వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. ప్రతి శరీరంలోనే, మనిషి కాదు, పశుపక్షాది క్రిమికీట కాదు, అన్ని శరీరాల్లోనే దేవుడు ఉన్నాడట. ఉన్నటువంటి దేవుడు అహం వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. దేహమును ఆశ్రయించి దేహంలో ఉన్నటువంటి ప్రాణశక్తిలో అతను ఏం చేస్తున్నాడు? ఉష్ణాన్ని కల్పిస్తున్నాడు. మన శరీరం మీద చెయ్యేసారనుకోండి, వేడి ఉంటుంది. ఎక్కడదా వేడి? ఆయనే పుట్టించాడట. ఎలా పుట్టించాడు ఆయన? వేడిని ఎలా పుట్టించాడండి? ఎప్పుడైనా సరే నిప్పుని పుట్టించడానికి పూర్వం 2 కట్టెలను రాపాడించేవారు, మదనం అంటారు దాన్ని. అట్టి మాదిరిగా లోపల ఈయన ఏం చేస్తున్నాడంటే, మనం ఏదైనా ఆహారం తిన్నామనుకోండి, తిన్న అన్నం తిన్నట్టుగా కడుపులో ఉండిపోయింది అనుకోండి, మనకు సుఖం నిద్రట్టదు. ఇంకా బాధ ఏం చేస్తున్నాడో ఏమవుతుందో తెలియదు. ఇంకా అంటే ఆ తిన్నటువంటి ఆహారం జీర్ణం అవ్వాలి. అలా జీర్ణం అవ్వాలంటే ఏం కావాలి? దానికి అగ్ని కావాలి. ఆ లోపల ఉన్నటువంటి జఠరాగ్నికి వైశ్యానరుడు అని పేరు. అహం వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. లోపల నేను నిప్పును పుట్టించున్నాను, ఉష్ణాన్ని పుట్టించున్నాను. ఎలా పుట్టించానంటే 2 కట్టెల్ని మదించినట్టుగా ప్రాణాపాన సమాయుక్త. అంటే ఊపిరిని బయటికి గెంటి మళ్ళీ లాగి, ఊపిరిని బయటికి గెంటి బయటికి లాగి, అంటే ప్రాణ అపానం. ప్రాణం అంటే లోపలికి లాగాడు, అపానం అంటే బయటికి దోచాడు, మళ్ళీ లోపల లాగాడు. ఎవరు చేస్తున్నారు ఈ పని? దేన్ని బట్టి చేస్తున్నాడు? చూడండి ఎంత దగ్గరగా ఉన్నాడు దేవుడు మనకి. ప్రాణాపాన సమాయుక్త. మనం నిద్రపోతాం తినేసి, ఆయన నిద్రపోయాడంటే అన్నం జీర్ణం అవ్వదు. నిలుకు ఉండి నిద్రపోకుండా ప్రాణాపాన సమాయుక్త ఊపిరిని లోపలికి బయటికి లోపలికి బయటికి లాగితే ఉష్ణం పుడుతుంది, వేడి పుడుతుంది. దాన్ని జఠరాగ్ని అంటారు. జఠరాగ్నిగా జీర్ణం అవుతుంది. ఇలాగ మనం తినేటటువంటి పదార్థాలు ఎన్ని రకాలు? పశామ్యనం 5 రకాలు. పశామ్యన్యం చతుర్విధం. చతుర్విధం అంటే 4 రకాలు. అన్నం జీర్ణం అవుతుంది కదా. ఎలాంటి అన్నం జీర్ణం అవుతుంది? మనం రసం తాగుతాం, పరమాన్నం తింటాం, ఏడిశనగపప్పు గట్ట నవ్వులుతాం. అంటే నమిలేయి కొన్ని, తాగేయి కొన్ని, తినేయి కొన్ని. అన్నము మొదలైనటువంటి రకరకాల 5 రకాల 4 రకాల అన్నాలు. ఈ 4 రకాల అన్నాలని కూడా నువ్వు ఏ రకమైనటువంటి అన్నాన్ని తిన్నప్పటికీ కూడా కాయలు పళ్ళు గింజలు ఏమేమి తింటున్నావో ఈ రకమైన 4 రకాలు కొన్ని నమలాలి, కొన్ని సప్పలించాలి. అన్నీ ఒకలాగా తినం కదా. కొన్ని నెమిలి తింటాం, కొన్ని సప్పలింతాం, కొన్ని తాగేస్తాం. ఇలాగ ఈ రకరకాలుగా చేసినటువంటి చతుర్విధ 4 విధాలైనటువంటి అన్నాన్ని కూడా ఈయన ఏం చేస్తున్నాడు? లోపలుండి జీర్ణం చేస్తున్నాడు. అలా జీర్ణమైనటువంటి ఆహారం అంతా రసంగా మారుతుంది. గ్లూకోజ్ అంటాం దాన్ని. అలా గ్లూకోజ్గా మారినటువంటి దాన్ని ఇన్సులిన్ ఉత్పత్తి చేసి రక్తంగా మారుతున్నాడు. వడకట్టి మలమూత్రాలను బయటకు గెంటుతున్నాడు. అపానం అంటే బయటికి గెంటి దూటి. లోపల వడకట్టేసినటువంటి పిప్పు ఉంటుంది కదా, ఆ మలమూత్రాలని బయటికి తోసేవాడు ఆయనేనట. ఎవరు? దేవుడు. మనకు దేవుడు అంటే కొంచెం కూడా కృతజ్ఞత లేదు. ఎంత పని చేస్తున్నాడో చూడండి. అంటే ఆహారాన్ని జీర్ణం చేసి మలమూత్రాలను బయటికి దోచేటటువంటి క్రియ ఆయనే చేస్తున్నాడట. మింగుతున్నాం కదా, ముద్ద చేసుకుని. ముద్ద చేసి మింగేటప్పుడు ప్రాణశక్తితోటిగా నేను మింగుతున్నాం. ఆయన లేకపోతే మింగలేడు. అలా మింగేలాగా చేసేవాడు ఆయన, నమిలీలాగా చేసేవాడు ఆయన.
చప్పలించేలాగా చేసేవాడు ఆయన. ఎన్ని రకాల పని చేస్తున్నాడండి లోపలుండి. అహం వైశ్యానరో భూత్వ ప్రాణినం దేహిమాచరిత లోపల కూర్చుని పీఠం వేసుకుని నిరంతరము తీసుకున్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయడము, జీర్ణమైన దాన్ని రక్తంగా మార్చడము, మలమూత్రాలుగా బయటికి గెంటడము, రక్తాన్ని మార్చి దాన్ని కొవ్వుగా, కండగా, ఎముకలుగా, ఎముకలలో మూలుగుగా తయారు చేయడము, ఆ తర్వాత దాన్నే చుక్కల జోడిదాలుగా తయారు చేసి జీవరాశిని, జీవ కణాలని, ఇత్తనాలని తయారు చేస్తున్నాడు లోపల శరీరంలో ఉండి. ఆ ఇత్తనాలు ఎవడు తయారు చేశాడు? శరీరంలో ఇత్తనాలు తయారు చేశాడు. ఆ ఇత్తనాలను ఒకరికొకరు కలుసుకోవటం వల్ల జీవుడికి తయారయ్యాడు. వాడికి ఒక శరీరం తయారయ్యింది. ఆ శరీరంలో బయటకు పోయినటువంటి సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, వాడికి ఒక గూడు కావాలి కదా. ఆ గూడిని ఎవడ నిర్మాణం చేశాడు? ఈయనే తయారు చేశాడు. ఎక్కడుండి తయారు చేశాడు? శరీరంలో ఉండి తయారు చేశాడు. ఆ శరీరంలో ఉండి తయారు చేస్తే తయారైన తర్వాత అందులోకి వచ్చి ఈ సూక్ష్మ శరీరం ప్రవేశిస్తుంది. సూక్ష్మ శరీరంలో జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు సూక్ష్మ శరీరం ద్వారా వచ్చి స్థూల శరీరంలో ప్రవేశిస్తున్నాడు. కొంచెం కూడా లోపల దేవుడు ఉన్నాడు, ఇంత పని చేస్తున్నాడు అనేటువంటి జ్ఞానం లేదు. ఇది దేవుడు నిరంతరము అహం వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహిమాచరిత. ఏ శరీరంలో, ఆవులో, గేదెలో, గాడిదలో, కుక్కలో, గుర్రములో, ఆ అన్నాటి లోపల ఉండి ఆ కోరికలను పుట్టించేవాడు ఆయనే. ఆ విషయాదుల్లో విహరించేలాగా చేసేవాడు ఆయనే. ఆహార పదార్థాలని తీసుకునేలాగా చేసినోడు ఆయనే, నమిలీలాగా చేసినోడు ఆయనే, మింగేలాగా చేసినోడు ఆయనే. అంటే ప్రతి ఇంద్రియం వెనకాల ఆయన ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎక్కడుంటాడు? చక్కగా ఏదో ఒక ఆకారాన్ని కల్పన చేసిన గుళ్ళో పెట్టి కూర్చోబెట్టి పూజించామా? అన్ని వస్తువుల్లోని ఆయనే. ఆయన ఏ వస్తువులో లేడో ఆ వస్తువు పనిచేయదు. ఏ వస్తువులో లేడో ఆ వస్తువు పనిచేయదు. పనిచేస్తుందంటే ఆ వస్తువులో ఆయన ఉన్నట్టే. ఇప్పుడు మన శరీరం చక్కగా పనిచేస్తుంది. కళ్ళు చూస్తున్నాయి, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి. ఎవడు ఉండబట్టి? ఆయన ఉండబట్టే. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన ఇందులోని? అనాది. ప్రకృతి పురుషుం చైవ విద్ధనాది ఉభావపి. ఈ క్షేత్రంలో ప్రవేశించి అనాది నుంచి క్షేత్రంలో ఉండి పనిచేసేవాడు అయినే, క్రియ నడిపించేవాడు అయినే. మన స్వభావం మారిపోతే దేవుడు అవుతావు. స్వభావం మారకుండా ఈ క్షేత్రమే నేను అనుకుని ఈ క్షేత్రంతో ఎంతవరకు కర్మలు చేస్తూ ఉంటారో వాడికి మళ్ళీ రావడము పోవడము జరుగుతుంటుంది. ఈ రకంగా నిరంతరము ఇదే విషయంలో ఇతను కర్మలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ రకంగా సర్వశేషాహం పురిదిశన్ని విష్ణు మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ సాహం. ఈ శ్లోకాన్ని వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతటితోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులు మరి విషయాన్ని చాలా క్లుప్తంగా సులువుగా చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు మనం పొందడము, పొందకపోవటం కాదు, తెలియడము, తెలియకపోవడం. తెలిస్తే ఏదో రకంగా పొందుతాడు, తెలియకపోతే దారి తప్పిపోయి వెళ్ళిపోతుంటాడు. దారి తప్పిపోయామా మళ్ళీ దారిలో పడాలంటే ఎంతకాలం పడుతుందో కూడా తెలియదు. తెలిసింది, తెలిసినటువంటి విషయంలో ప్రయత్నం చేద్దాం. ఏం చేయాలి ఇప్పుడు? ఏమైతే తెలుసుకున్నామో దాన్ని మనలోనే దేవుడు ఉన్నాడని, అన్నిటి వెనకాల దేవుడు ఉండబట్టే పనిచేస్తున్నాయని, అంచేత దేవుడు నిర్వికారమైనటువంటి వస్తువు కాదు. ప్రతి వస్తువులోనూ నిర్వికారంగా ఉన్న శుద్ధ చైతన్యమే దేవుడు. ఆ దేవుడే నేను, సోహం అదే నేను అనే భావంతో ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పని ఏమనుకోకుండా సోహం భావేన పూజేది. అంటే ఇప్పుడు దాకా చెప్పినట్టు ఈ శరీర ప్రాణమానసాదుల కంటే వేరుగా ఎన్నాటికి లోపల అన్నాటిని ప్రకాశింపజేసేటటువంటి చైతన్యమే నేను. సో అది హం నేను.
సోహం, అదే నేను, అదే నేను అనేటువంటి భావంతో ఏకాగ్రతగా నేను ఓంకారం చెప్పేదాకా కూర్చోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఓం